ఆ మధ్యన విజయవాడలో ఆ కాల ఒడ్డున గుడి ఎప్పుడు నుంచినో నడుస్తోంది. గుడిని తీసేయడానికి రెడీ అయ్యారు. మనం అప్పుడు వీడియో కూడా చేసుకున్నాం. ఆ పక్కనే కొంత దూరంలో చర్చ్ ఉంది, మసీదు ఉంది, కాలగొట్ట వాటిటి జోలికి పోలేదు కానీ గుడిని మాత్రం తీసేశారు. ఏంటంటే ఆ కూలగొట్టేవాళ్ళు తొలగించేవాళ్ళు కూడా కన్వర్టెడ్ అయి ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఆకివీడిదేంటి చూడండి. ఏళ్ల తరబడి ఉన్నటువంటి గుడిని శిథిలావస్థకి చేర్చి గుడి కట్టడానికి వీల్లేదని చేయడం. ఇట్లాంటిదే సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే ఇతర ప్రార్థనా స్థలాలు ఉండాలి, మన ప్రార్థనా స్థలం ఉండకూడదన్న దగ్గరనే వివాదం వస్తుంటుంది. జపాన్లో ఇట్లాంటి వివాదాలతోనే ప్రజలు విసిగిపోయారు. అక్కడ మిజాకామి ప్రాంతం జపాన్లోని గిఫు రీజియన్లో ఉంది. మహిళలు రోడ్డెక్కారు. ఏంటంటే అక్కడ జపాన్ మొత్తం మీదన అతి పెద్దదైనటువంటి మసీదు కడుతున్నారు. ఒకేసారి 1500 మంది ప్రార్థన చేయడానికి వీలైనటువంటి మసీదు కడుతున్నారు. అది షింటో ఆలయం కంటే పెద్దది. షింటో అంటే జపనీస్ పూజించేటటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం కంటే పెద్దది కడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద షింటో ఆలయం ఉన్నటువంటి జపాన్లో ఉన్నటువంటి షింటో ఆలయానికంటే పెద్దది కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆందోళనలు ప్రారంభించారు. ఇలా మా ఇళ్ల మధ్యలో ఎట్లా పర్మిషన్ ఇస్తారు అన్నటువంటిది ఇప్పుడు జపాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు అడుగుతోంది.